Audio Jungle. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటని చూస్తున్నారా? ఇవాళ హౌస్ క్లీన్ అయితే చేస్తున్నాము. ఎందుకు అక్క అనుకుంటున్నారు కావచ్చు. మేమైతే శివరాత్రి జాగారం అయితే మాకు ఉంది. సో సండే రోజు అయితే మా ఆయన ఫ్రీగానే ఉంటాడు, ఇలా షాప్ క్లోజ్ చేయడు కాబట్టి నేనైతే మా ఆయనకైతే చెప్పిన. అండ్ నాకు మా ఆయన చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు. హౌస్ అయితే క్లీన్ చేస్తున్నాము. ఈ 1 by 1 బట్టలు అయితే ఒక క్లాత్లు అయితే చుట్టుముట్టి మేమైతే బయట అయితే పెట్టినాము. చూడండి బైక్ మీద ఏం పేరు ఉందో, మా చిట్టితల్లి పేరు అయితే ఉంది. మా చిట్టితల్లి పేరు అండ్ నా ఛానల్ పేరు కూడా తనుశ్రీనే. ఇంకా మా చిట్టితల్లి చూడండి, ముద్దుగా మేము పిలుచుకుంటాము మా చిట్టితల్లి అని. ఇలా హౌస్ అయితే క్లీన్ చేస్తున్నాము 1 by 1. ఒకటేసారి ఇల్లు మొత్తం చేయాలంటే చాలా ఇబ్బంది అయింది. ఇక మా చిన్నోనికి జలుబు లేసింది, ప్లస్ నాకు జలుబు లేసింది. ఈ డస్ట్ వల్ల ఇంకా జలుబు అయితే లేసింది. ఏం చేద్దాము, కానీ ఇల్లు అయితే దులుపుకోవాలి కాబట్టి దులుపుకున్నాము. ఒక్కొక్క రూమ్ అయితే డివైడ్ అయితే చేసుకున్నాము. పనులు అయితే ఇటు మా ఆయన పెద్ద బెడ్రూమ్లో చేస్తే, నేనేమో హాల్ అయితే సామాన్లు అయితే తీస్తున్నాను. సామాన్లు ఈజీగా తీస్తే ఈజీగా క్లీన్ చేయడం ఈజీ అవుతుంది కదా అని. సో నేనైతే 1 by 1 సామాన్ అయితే క్లీన్ చేస్తున్నాము. ఇప్పుడు అర్థమైంది, మా ఇంట్లో ఇంత వేస్ట్ సామాన్ ఉందా, ఇన్ని రోజుల నుంచి తీయాలి సర్దుకోవాలి అని అనుకున్నా, ఎప్పుడు టైం రాలేదు. అసలు ఏంటంటే సామాను క్లీన్ చేసుకోవడానికి ఒక టైం అయితే ఉంటుంది, అది ఇప్పుడు వచ్చింది కదా అని నాకు అనిపిస్తుంది. సో మేమైతే సామాన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత, ఇల్లు అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మాకు అవసరం ఉన్నాయే మేము పెట్టుకున్నాము, అవసరం లేని అన్నీ పాడేసినాం అన్నట్టు. ఇంకా 1 by 1 ఒక రూమ్ తర్వాత ఒక రూమ్ క్లీన్ అయితే చేస్తున్నాము. ఇలా కిచెన్కి వచ్చేసరికి అయితే బౌళ్ళు అయితే చాలా ఉన్నాయి. మేము ఉండేది 4, ఆ 4కి చాలా బౌళ్ళు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మాకు వాడకం ఉండే బౌళ్ళు అయితే పక్కకు పెట్టుకొని మిగతా బౌళ్ళన్నీ పైన సంచులను అయితే పెట్టేసాము అటుకు మీద. ఇలా పనులన్నీ చేసుకుంటూ పోతూ 1 by 1 ఆయన నేనైతే చేస్తున్నాము. మా చిన్నోడైతే మా అత్తమ్మకైతే అప్పచెప్పాము. ఇక మధ్యలో మా చిట్టితల్లి అయితే కొంచెం హెల్ప్ చేసింది పాపము. చాలా ఇవాళైతే డస్టులనే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డస్టులే ఉన్నామనుకో. ఇంకా రేపు నా గొంతు ఎలా ఉంటుందో కూడా నాకే తెలియదు. ఇప్పుడే అనుకుంటారు కావచ్చు నా గొంతు బాగాలేదు అని. సారీ ఫ్రెండ్స్, నాకు జలుబు లేసింది కాబట్టి ఇలా వస్తుంది. ఇంకా ఈ డస్ట్లో మునిగి తేలుతున్నాం అనుకో ఇవాళ. ఇంకా రేపు ఎలా ఉంటుందో నా పరిస్థితి. అండ్ ఇంకో విషయము, నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కిచెన్ ఎలా సర్దుకున్నానో కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసినట్టుగా, నాకు అవైలబుల్గా ఉండడానికి, నాకు అందుబాటులో ఏమేమి కావాలో దొరుకుతాయో అలా సర్ది పెట్టుకున్నాను. ఇంకా మీకు ఎవరైనా ఇలా కాదక్క అలా చేయాలి ఇలా చేయాలంటే కూడా చేయండి. మా పాప డ్యాన్స్ చేస్తుంది ఏంది అనుకుంటున్నారా? అయితే మా ఆయన బాక్స్లో సాంగ్స్ పెట్టిండు అన్నట్టు, అందుకే మా పాప డ్యాన్స్ చేస్తుంది. మా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆడుతూ పాడుతూ పని చేస్తే చాలా వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుందని. సో పెద్ద బెడ్రూమ్ అయిపోయింది, కిచెన్ అయిపోయింది, చిన్న బెడ్రూమ్ కూడా క్లీన్ చేసి అయితే సామాన్ అయితే సర్దేశాము. ఇలా నీట్గా అయితే మేమైతే మంచిగా క్లీన్ అయితే చేసుకున్నాము. అండ్ ఇంకో విషయము, మా చిన్న బెడ్రూమ్లో 2 మిషన్స్ ఉంటాయి, ఒకటి పెద్ద మిషన్ అండ్ చిన్న మిషన్. ఇంకా హౌస్ అయితే క్లీన్ అయిన తర్వాత రూముల్లో అయితే మేమైతే యథావిధిగా బట్టలన్నీ ఒక క్లాత్లో పెట్టినామని చెప్పినాం కదా, అవన్నీ తీసి మంచిగా నీట్గా సర్ది పెట్టుకొని 1 by 1 మా ఆయనవి, నాయి, మా చిన్నోని, మా చిట్టి తల్లి అయితే 1 by 1 పెట్టుకున్నాము. ఎంత నీట్గా పెట్టుకున్నాం. పిల్లలు ఉన్న కాడ మళ్ళీ గందరగోళం అయిపోతుంది, అది ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే క్లీన్ అయితే ఉంది, చూడడానికి కూడా ఇల్లు చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకా హాల్లో కూడా మాకు కావాల్సినవి, మాకు అవసరం ఉన్నాయి మేము ఎదురుగా మాకు దొరికేటట్టు అయితే పెట్టుకున్నాము. అవసరం లేని అన్ని సంచులు వేసి పైన పారేసినాం అన్నట్టు. పారేసుడు కాదు, పైన పెట్టేసినాం అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.